హలో హాయ్ అండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఈజీ అండ్ టేస్టీగా టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి. 50 గ్రాముల చింతపండుని హాట్ వాటర్ లో వేసి నానబెట్టుకోండి. ముందుగా ఉడికించుకున్న రైస్ లో కొంచెం అల్లం, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా మిక్సీ అయ్యేలా కలుపుకోండి. ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా అన్ని వేసుకొని మిక్సీ పట్టించుకోండి. ఇలా చింతపండును మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకొని ఒక జాలి గిన్నెలో తీసుకోండి. ఈ విధంగా అంతా ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసుని స్టవ్ మీద పెట్టుకొని రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఉక్కబడేంత వరకు మరిగించుకోండి. ప్యాన్ లో ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేగాక ముందుగా మరిగించుకున్న చింతపండు పులుసుని వేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ లో చింతపండు పులుసు, ఆవ పొడి, క్యారెట్, కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా ఇంట్లోనే టెంపుల్ స్టైల్ పులిహోరని ఈజీగా చేసుకోవచ్చండి.